ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో నుండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు అని. దీనికి గ్రీకు భాషలో ప్రావోస్ అనే పదం తర్జుమా చేయబడింది. దాని అర్థం వినయం, ఓర్పు, దేవుని చిత్తానికి లోబడి ఉండడం అని వివరించబడుతుంది. ఇది మన దేవుని యొక్క గుణమని ఆయనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటారు. నేను సాత్వికుడను, దీనమనస్సు కలవాడను అని. సాత్వికులు అంటే బలహీనులు కాదు, తమను నియంత్రించుకోవడంలో ఎంతో బలమున్నవారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక మనిషి మనల్ని అంటే మనం తిరిగి అనడానికి ఎంతోసేపు పట్టదు, కానీ అనకుండా ఉండడానికి ఎంతో శక్తి కావాలి. లేదా ఒక వ్యక్తి మనకు చెడు చేసినట్లయితే తిరిగి వారికి చేయడం ఎంతోసేపు పట్టదు, కానీ అలా చేయకుండా తిరిగి ప్రేమించడానికి శక్తి కావాలి. అలా ఉండగలగడమే సాత్వికం. మన ప్రభువే అన్ని విషయాలలో మనకు మాదిరి. ఏ విషయంలోనైనా స్వయంగా పోరాడటం పెద్ద విషయమేమి కాదు, కానీ ఆ పోరాటాన్ని ప్రభువుకి అప్పగించేసి మనం వారిని క్షమించగలగడమే పెద్ద విషయం. మన బల ప్రదర్శన చేసుకోవడం మనకి అది చాలా తేలికే, కానీ మన బలాన్ని దేవుని స్వాధీనం చేసి పూర్తిగా ఆయన కంట్రోల్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టం. కానీ ఇది మనం ప్రాక్టీస్ అంటే సాధన చేస్తే కొద్ది రోజులకి తప్పకుండా ఈ సాత్వికం అనే ఆత్మఫలాన్ని ఫలించగలుగుతాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనకు సహాయకుడైన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆయన ద్వారా ఇది సాధించగలము అని. ఈ సాత్వికాన్ని కలిగి ఉండటానికి మొట్టమొదట మనం ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మన హృదయాల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటేనే ఈ పని చేయగలము అని. దేవుని చేత పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి తప్పక ఉండవలసిన లక్షణం ఇది అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తాం. అయితే ఈ సాత్వికాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అని పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. కీర్తన 45:4వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తుని గురించి రాయబడిన ప్రవచనంలో ఈ విధంగా రాయబడింది: సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావంను ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము అని. ఒక్క విషయం అండర్లైన్ చేసుకోవాలి. వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి పంపబడిన వాడు మన ప్రభువు. దానికి ఆయన ప్రభావంను ధరించుకుని వచ్చినవాడు. ఆయన ప్రభావంతో వినయంతో కూడిన నీతిని భూమి మీద స్థాపించారు. కాబట్టి మన నీతి వినయముతో కూడినది. ఈ రెండింటినీ వేరు చేయలేం. సాత్వికం లేకపోయినా నేను నీతిమంతుడినే అని మనం అనుకుంటే మనం పొరపాటు పడుతున్నాం. మన ప్రభు అటువంటి నీతిని స్థాపించలేదు, అది మన స్వనీతి. మన ప్రభు స్థాపించిన నీతి వినయముతో కూడుకొని ఉంది. గురువు సాత్వికుడైతే శిష్యులు సాత్వికులు కావాలి కదా. అది లేకుండా ఆయన మన గురువు కాలేడు. మన ప్రాణానికి విశ్రాంతి కలిగేది కూడా మనం మన ప్రభువు దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రమే. ఈ విషయాన్ని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలోనే రాయబడింది. ఇంకా పాత నిబంధనలో జెఫన్యా పుస్తకంలో మన కొరకు అంటే సాత్వికుల కొరకు ఒక వాగ్దానం చేయబడింది. అదేంటంటే, ఉగ్రత దినమందు మనం దాచబడతామని. చదువుదామా వాక్యాన్ని? జెఫన్యా పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అని. దేవుని పైన నమ్మకంతో వినయంగా ఓర్పుగా ఉండే వారి కోసం దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తారు. మనమందరికీ సాత్వికులమైనందున బలహీనులుగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం బలవంతులమే, విజేతలమే. సాత్వికం ఒక ఆత్మఫలం, అంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవరూ సాత్వికంగా ఉండలేరు కూడా. ఆయన మనలో ఈ గుణాన్ని పెంపొందించేవాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటేనే వినయంతో కూడిన నీతి మన హృదయాలలో స్థాపించబడుతుంది. మన హృదయాల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఆయనకు లోబడితే పరిశుద్ధాత్మ ఎంతో సులువుగా మనలో ఈ కార్యం చేయగలడు. ఈ ఫలం మనం మనుషుల్ని సంపాదించుకునేలాగా చేస్తుంది. నా దృష్టికి భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే మనుషుల్ని సంపాదించుకోవడమే. సాత్వికులు వీరిని బాగా సంపాదించుకుంటారు. దేవుడు మోషేని గురించి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే దేవుని కోపానికి అడ్డుబడి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకున్నాడు కాబట్టి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుంటారు అని. ఈ విషయాన్ని ఆలోచించి ఇది మనలో డెవలప్ చేసుకుంటే ఉగ్రత దినమందు దాచబట్టమే కాదు, విశ్రాంతి పొందుకుంటాము. దేవుని కొరకు మనుషుల్ని స్వతంత్రించుకుంటాము. ఆలోచించండి. ప్రార్థించుకుందామా? మా రాజువైన మా దేవా, ఈ లోకంలో వినయంతో కూడిన నీతిని మా హృదయాల్లో స్థాపించడానికి వచ్చినందుకే మీకు స్తోత్రం.
మా హృదయాల్లో మిమ్మల్ని మా ప్రభువుగా ప్రతిష్ఠించుకుని కూడా అన్ని విషయాల్లో నీ అధికారానికి ఒప్పుకోము. చాలాసార్లు మేము తిరిగి మాట్లాడకపోతే మమ్మల్ని బలహీనలుగా చూస్తారేమోనని మనుషుల దృష్టితో ఆలోచిస్తాము, కానీ నీ దృష్టికి అది మంచిదని, దానిలో మాకెన్నో దీవెనలున్నాయని మర్చిపోతాం. కానీ విత్తకుండా ఫలం కోసం ఎదురు చూస్తాం. అలాంటి మనుషులం మేం. కొన్నిసార్లు మా ఉక్రోషాన్ని తీర్చుకోవడానికి తిరిగి మాట్లాడతాం. అలా కాకుండా మాకు మంచి బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ సహాయంతో సాత్వికంగా జీవించటానికి కృప చూపండి. ఈరోజు అంతటినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నడిపించమని మా తండ్రి అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.